గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి. తర్వాత వచ్చిందైతే మున్సిపల్ ఎలక్షన్స్ 2026. అయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్‌లో చూసుకుంటే మనకి ఎన్నడూ లేని గ్రాఫ్‌లో మనకి బీజేపీ కూడా కనిపించింది. మరి ఈసారి అదే గ్రాఫ్‌ని మెయింటైన్ చేసుకుంటూ అధిక స్థాయిలో పెరిగే అవకాశం ఉందంటారా బీజేపీ? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఊర్లలో గూడా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నో ఏమంటారు ఎన్నో ఇస్తా అని చెప్పి హామీలు ఇస్తా అని ఇయ్యలేదు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు వాళ్ళు. సో, ఆ ప్రభావం అయితే తప్పకుండా పడతది కదా ప్రజల మీద. పడతది. కాబట్టి మా మా అంచనాలు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టే. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టే. కాబట్టి వాళ్ళ అవసరం లేదు. వాళ్ళకి ప్రజలు కూడా బాగా బుద్ధి చెప్తారు. మా బీజేపీ పార్టీ ఒక సనాతన ధర్మం పార్టీ కాబట్టి అందరికీ ఓ హిందూ ధర్మం ఉన్నది కాబట్టి తప్పకుండా ఆ ఒక ప్రభావం తప్పకుండా పడుతుంది ప్రజల మీద. ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ప్రలోభాలకు లోబడి అట్లా చేస్తారు కానీ ప్రజలు అంత అవేర్నెస్ చాలా పెరిగింది ప్రజలలో కూడా. ఊర్లలో వాళ్ళు కూడా విలేజెస్ అని అంటాం కానీ విలేజెస్ కూడా చాలా అవేర్నెస్ పెరిగింది. ఓటు ప్రభావం ఏందో వాళ్ళకి తెలుస్తుంది. ఎవరు పని చేస్తారు ఎవరు పని నేనేమంటా అంటే మున్సిపాలిటీలో మనకు నిధులు వచ్చేది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి కాబట్టి ఆ ప్రభావం కూడా కొంచెం ప్రజల మీద పడుతుంది కాబట్టి అది 100% షూర్. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీ మేయర్ ఒక పీఠం మాత్రము బీజేపీ పార్టీ 100%. ఇప్పుడు మహిళలకు ఒక 50% రిజర్వేషన్ వచ్చింది. సో మహిళలు అంటే ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా పనిచేస్తారు. వాళ్ళని గిట్లా మహిళలను గెలిపించుకుంటే మాత్రం మా బీజేపీ పార్టీలో మాత్రం ఒక సిద్ధాంతం ఉన్నది, ఒక పద్ధతులు ఉన్నాయి, ఒక నార్మ్స్ ఉన్నాయి, ఒక ఎథిక్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆ పద్ధతి ప్రకారం తప్పకుండా వాళ్ళు పని చేస్తారు. నేనేమంటున్నా అంటే మున్సిపల్లో ఇప్పుడు శానిటరీ కానీ మన రోడ్స్ కానీ ముఖ్యంగా అవే పనులు చేయాలి కాబట్టి తప్పకుండా ఏ లీడర్ కూడా వాళ్ళు ఎలక్ట్ చేసుకున్నా కూడా ఆ పనులు తప్పకుండా చేస్తారు కాబట్టి వాళ్ళని తప్పకుండా ఎన్నుకోవాలని నా యొక్క అభిప్రాయం. సరే, క్యాంపెయినింగ్ కోసం అని పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగబోతున్నారు. పవన్ కళ్యాణ్ అంటే హీజ్ సినిమా హీరో. అందరికీ క్రేజ్ ఉంటుంది. సో ఆ క్రేజ్ కూడా పబ్లిక్లో చాలా ఇష్టంగా ఆయన ఇష్టంగా పనిచేస్తున్నాడు కూడా. ఆయన ఎంత బాగా పనిచేస్తున్నాడు మీరు చూస్తున్నారు. మన అక్కడ మన ఆంధ్రాలో పలు చోట్ల కూడా ఆయన సింగిల్గా పార్టీ పెట్టి ఆయన అన్ని 16 సీట్లు 17 సీట్లు గెలుచుకొని వచ్చాడు. కాబట్టి ప్రజలకు కూడా ఆయన మీద మంచి అభిప్రాయం ఉన్నది. ఆయన వస్తే మాత్రము తప్పకుండా ఆ ఇమేజ్ ఒక అదేమంటారు అది ఒక ఫోకస్ అనేది ప్రజల మీద పడి తప్పకుండా ఓట్ బ్యాంక్ తప్పకుండా అవుతుంది అని నా అభిప్రాయం.